ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 8 శుక్రవారం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 13వ అధ్యాయము 1-19 వచనాలు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్మ్యము నగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె నగును. వ్యాఖ్యానాంశం: బబులోనును గూర్చిన దేవోక్తి. వ్యాఖ్యానాంశం: బబులోనును గూర్చిన దేవోక్తి. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 27వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుడు అన్యజనుల మీదకు రాబోవు తన తీర్పులను గూర్చి మాట్లాడుచున్నాడు. ఆ మాటలను గూర్చి భారములు లేక దేవోక్తి అని చెప్పబడింది. భారములు లేక దేవోక్తి అని ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. దైవజనుడు పూర్వకాలములో వలె రాబో తీర్పును గూర్చి ప్రకటించవలసి వస్తే గనక దానిని బట్టి అతని హృదయము భారంతో నిండకుండా ఉండటం అసాధ్యం. చారిత్రాత్మకంగా చూస్తే గనక యెషయా కాలము నాటి దేశములను గూర్చి ఇక్కడ మొదటిగా చెప్పబడింది. ఈ సందర్భంలో మనం ఒకదాని వెంట ఒకటి చదవబోచున్న అనేక ప్రవచనములు ఇప్పటికే అక్షరార్థంగా నెరవేరిపోయాయి. యాత్రికులు చెప్పే మాటలను బట్టి చూస్తే బబులోను ఇప్పటికే నిర్మానుష్యంగా, భీతిగొలిపేదిగా, ఎడారిలో సంచరించు క్రూర మృగములకు నివాస స్థలముగా ఉన్నట్లు యెషయా గ్రంథం 13వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. అయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని గ్రహించాలి. అంటే ప్రవచనం అనేది మనుష్యుని ఊహను బట్టి కానీ, చరిత్రలో నెరవేరిన తర్వాత కానీ చెప్పేది కాదు అని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించు గ్రహింపు శక్తితో మనం పరిశోధించవలసిన దేవుని ప్రధానమైన తుది అంశం ఏమంటే క్రీస్తును గూర్చి మరియు భవిష్యత్తులో ఆయన చేయనయ్యున్న 1000 ఏండ్ల పాలన గూర్చియే. ప్రవచన ప్రకారమైన మరొక బబులోను ఉండబోచున్నది. అదేమంటే అబద్ధముతోనూ భ్రష్టత్వముతోనూ నిండిన నామకార్థ సంఘమే అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం, అలాగే 18వ అధ్యాయం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని మహాత్మ్యమును గూర్చి హర్షించు పరిశుద్ధుల ఆనందము కొరకు ప్రభు రాజ్య స్థాపన కంటే ముందే ఆ బబులోను కూలిపోతుంది అని యెషయా గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో, అలాగే కీర్తనల గ్రంథం 35, 15, 26 వచనాల్లో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.